వెల్కమ్ టు ఎన్ఎస్ పెస్ట్ కంట్రోల్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ అండి. ఈ సైట్ వచ్చేసి కిస్మత్పూర్లో చేయడం జరిగిందండి. ఈసారి తెలిసిన సర్వీస్ ద్వారా కాల్ చేశారండి. మనం ఇల్లు కట్టించి ఇంటీరియర్ చేపించిన తర్వాత అది చేపించిన కొన్ని ఇయర్స్కే మొత్తం చెదపట్టిపోతుంటే సో మనకి చాలా బాధేసిద్ది. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుందండి. అందుకని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ పెస్ట్ కంట్రోలింగ్కి మనం బేస్ నుంచే దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఏదైతే మీరు ఇల్లు కట్టిస్తున్నారో అది ఫ్లోరింగ్ అవ్వక ముందే, అంటే టైల్స్ ఆర్ గ్రానైట్ మార్బుల్ వేయించక ముందే మనం ఈ వర్క్ అనేది చేపించాలి. వన్స్ ఈ పైపింగ్ చేపించిన తర్వాత 2 years ఒకసారి దీంట్లో ఏంటంటే లిక్విడ్ అప్లై చేస్తారు. ఈ పైప్ కి సన్న సన్న హోల్స్ ఉండడం వల్ల ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి 1 mm కి 1 mm కి గ్యాప్ లేకుండా కూడా హోల్స్ ఉంటాయి వీటికి. దీన్ని అంత స్పీడ్ గా స్ప్రెడ్ చేస్తే దానికంటే అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ఒక జంక్షన్ బాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఆ బాక్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఇంకా మీకు ఇంట్లోకి వచ్చే పని ఉండదు. పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళు కనీసం మీ ఇంట్లోకి కూడా రాకుండా ఆ స్మెల్ కానీ అలాంటి ఎటువంటి ఉండదు. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని సొల్యూషన్ అనేది మనం పునాదుల నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి చెదపట్టే ఛాన్స్ 99% ఉండదు. సో ఎంతసేపు ఈ వీడియో చూసినట్టయితే, నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నట్టయితే ఇట్లాంటి వీడియోస్ చాలా చేసి మీ ముందుకైతే తీసుకొస్తా. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవడంలో హెల్ప్ అయింది కాబట్టి. మీరు ఈ విషయాన్ని మర్చిపోరు, లైక్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లాస్ట్ వరకు చూసి మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే గుర్తు చేస్తున్నా. వీలైతే ఇప్పుడే లైక్ కూడా చేయండి. ఇంకొక విషయం, ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంటాయి. మీకు అవి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ కూడా చేయండి.